ఆదిత్య కథ చెప్తున్నప్పుడు ఇది నా బయోపిక్ అని మీకు కూడా అనిపించిందని చెప్పారు కదా, ఆ తర్వాత ఏమైనా డిస్కషన్ జరిగిందా మీ ఇద్దరి మధ్య? అంటే కథ అయిపోయిన తర్వాత, కథ నేరేషన్ అయిపోయిన తర్వాత ఎలాంటి డిస్కషన్ జరిగింది? డెఫినెట్లీ డిస్కషన్ జరిగింది. నేను ఫస్ట్ మనోడిని ఒక నరేషన్ అయిపోయాక ఒక 2 days తర్వాత వి మెట్ అగైన్. నేను ఇమీడియట్లీ అడిగిన క్వశ్చన్, అరే నన్ను ఎందుకు అనుకుంటున్నారా ఈ రోల్కి, నేను ఇలాంటి కామెడీ కానీ ఇలాంటి క్యారెక్టర్, వాట్ ఈస్ ద కైండ్ ఆఫ్ యాక్టింగ్ యూ ఎక్స్పెక్ట్, అట్లాంటి డిస్కషన్ ప్రతి సినిమాకి జరుగుతుంది. అండ్ దెన్ వన్ మోర్ డే వి డిస్కస్డ్ అబౌట్ జస్ట్ దీస్ ఎమోషన్స్. అంటే ఈ సినిమాలో మెయిన్ ఎమోషన్ ఇన్ దిస్ ఫిలిం, ఈ క్యారెక్టర్ ఎట్లా అంటే వాని గురించి వానికే తెలియదు. హీఈస్ లెర్నింగ్ అబౌట్ హిమ్సెల్ఫ్ ఫ్రమ్ ద పీపుల్ అరౌండ్ హిమ్. అంటే ఫ్రెండ్స్ కానీ, లవ్వర్ కానీ, పేరెంట్స్ కానీ వాని గురించి వాడికి చెప్తుండ్రు. సో ఐఎమ్ ఆల్సో లైక్ దట్ ఇన్ రియల్ లైఫ్. ఐఎమ్ సమ్మన్ హూ జస్ట్ డస్ థింగ్స్ విత్ ద ఫ్లో. సో ఐ రిలేట్ టు దట్ క్యారెక్టర్ దట్ వే. సో నేను అదే చెప్పిందా మనోడికి, అరే ఇది ఐ వెంట్ టు ద యూఎస్ ఆల్సో లైక్ దిస్. అంటే లోన్స్, రెస్పాన్సిబిలిటీస్, మధ్యలో ఈ లవ్ యాంగిల్ ఒకటి గుర్తొస్తుంది, కానీ లేదు, వీ నీడ్ టు ఫుల్ఫిల్ అవర్ పేరెంట్స్ విషెస్. వాళ్ళు చాలా కష్టపడి, అంటే అక్కడ చదువుకోవాలంటే మామూలు విషయం కాదు, ఎందుకంటే 20, 30, 40 లక్షలు అవుతుంది. ఇక్కడ చదువుకోవాలంటే మ్యాక్స్ 8 to 15 lakhs అవుతుందేమో. సో ఆ లోన్స్ కట్టడానికి ఎంత కష్టపడాల్సి వస్తుంది అనేది ఓ యాంగిల్ ఉంది. బట్ అట్ ద సేమ్ టైమ్ యూ విల్ హ్యావ్ దోస్ థింగ్స్, ఫీలింగ్స్ ఆఫ్ ఫిగరింగ్ అవుట్ లైఫ్ యువర్ సెల్ఫ్. సో దట్ ఈస్ దేర్ ఇన్ దిస్ ఫిల్మ్.